హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మ్యాజిక్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పాన్గల్. తమ్నేల్ చూస్తే మీకు అర్థమైంటది. ఇవాళ అయితే మనం కొత్త వైర్లెస్ మైక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. పర్టికులర్ గా మనం ఎంత మాట్లాడినా వేరే వాళ్ళది డిస్టర్బెన్స్ రాకుండా మన వాయిస్ క్లియర్ గా వినిపించాలని సో ఈ వైర్లెస్ మైక్ అయితే ఆర్డర్ చేసిన. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేసిన దీన్ని. దీని తల్లి వస్తలేదు, ఇట్లా చింపితే మంచిగా రాదు, కానీ పెట్టి మన చేతులతోటి ఫటాఫట్ చింపేయాలి. మంచి చింపితే రావట్లేదు. సో ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది. బాక్స్ వచ్చింది, బాక్స్లో బిల్ వచ్చింది. సరిగా ప్రింట్ కాలేదు. గ్రెనారో J13 వైర్లెస్ మైక్ అనమాట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేసే ముందు దీని ఫీచర్స్ చూద్దాం. ప్లగ్ అండ్ ప్లే అంటే డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. వైర్స్ రావు దీనికి. 20 మీటర్ రేడియస్ వరకు అయితే మనకైతే ఇది వర్క్ చేస్తుంది. ప్రీసియస్ రేడియో అని ఉంది దీనిపైన. క్లియర్ ట్రిమ్మర్, హై సెన్సిటివ్, వైడ్లీ కంపాటబుల్ అనమాట. గ్రెనారో J13 బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. గ్రెనారో వారంటీ కార్డ్ అని ఇచ్చిండు. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేసినప్పుడే మనకైతే ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చిండు వీళ్ళు. ఇది తర్వాత ఓపెన్ చేద్దాం. రా బయటికి. బాక్స్ అయితే ఇట్లా వచ్చింది మనకు. చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది, మంచిగానే ఉంది చూడడానికి. సో దీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది ఒక రిసీవర్ అనమాట, కనెక్టర్. ఇది మన ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 మైక్లు అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. 2 మైక్లు అయితే ఇచ్చింది దీంట్లో. అంతే, ఇంకేం లేదు. డొల్లా ఇందుట్లో విత్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది. దీంట్లోనే మనం ఛార్జింగ్ పెట్టాలన్నమాట మైక్రోఫోన్స్. ఇంకా దీనికైతే మన ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినా అవి చూపిస్తా. ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట. కానీ నేను ఐఫోన్ది కూడా ఆర్డర్ చేసిన. ఓకే, దీంట్లో ఇచ్చిండు ఐఫోన్ది. మన దగ్గర iPhone 13 ఉంది కాబట్టి 13కి ఇది అయితే కనెక్ట్ చేయాలి. బాక్స్లో ఏమేమి వచ్చినాయంటే 2 మైక్రోఫోన్స్, ఒక రిసీవర్ అయితే వచ్చింది. ఒకవేళ మన ఐఫోన్ కి లైటింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇదైతే లైటింగ్ కేబుల్ అనమాట. దీన్ని కనెక్ట్ చేసుకొని మన ఫోన్ కి అయితే కనెక్ట్ చేసేయాలి. సో ఇప్పుడైతే నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడైతే ఐఫోన్ కనెక్ట్ చేసి ఇస్తాను. iPhone 13 ఉంది కాబట్టి ఈ రిసీవర్ అనేది దానికైతే ఫోన్కి కనెక్ట్ చేసి నేను ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. దాంట్లో ఆడియో మాత్రమే రికార్డ్ అవుతుంది అనమాట. ఇంకా నేను వైర్లెస్ మైక్లో అయితే కనెక్ట్ చేయలేదు. ఈ గ్రెనారో వైర్లెస్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. వాయిస్ ఎట్లా రికార్డ్ అయింది అనేది మీరే చెప్పాను అనమాట. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లలో మంచిగా ఉందా లేదా, సెట్ అయిందా లేదా. ఏంటంటే జనాల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మనం వాళ్ళని చూసి కొంచెం చిన్న మాట్లాడినా మన వాయిస్ అనేది ఫోన్తో రికార్డ్ చేస్తే వాయిస్ అనేది రికార్డ్ కావట్లేదు. సో ఇప్పుడు బెటర్ ఏంటంటే మనం వైర్లెస్ మైక్ కొన్నాం కాబట్టి ఎంత చిన్న మాట్లాడినా మైక్ అనేది మన దగ్గర ఉంటుంది. ఇంకా బయట నాయిస్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది అనమాట. ఇది మరీ అంత తగ్గియదు. మన మాత్రమే మాట్లాడేది రికార్డ్ అవుతుంది అనమాట. పక్కన అయితే కొంచెం రిడ్యూస్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి ప్రెసెంట్ సిచ్యువేషన్ కి కంపేర్ చేస్తే మన ఐఫోన్ దే బెటర్ ఉంటుంది క్వాలిటీ. ఎందుకంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏం నాయిస్ అనేది లేదు కాబట్టి చాలా మంచిగా వినిపిస్తుంది ఐఫోన్ లో. ఏంటంటే మనం జనాల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడేది ఏం వినిపించదు. ఎందుకంటే ఫోన్ అక్కడ ఉంటుంది, మైక్ అక్కడే ఉంటుంది, మనం ఇంత దూరం ఉంటాం కాబట్టి క్యాప్చర్ అనేది కరెక్ట్ చేయదనమాట. సో ఇప్పుడు మైక్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసినాం కాబట్టి చాలా మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసి గ్రెనారో J13 అనమాట. ఇది అమెజాన్ లో పర్చేస్ చేసిన. ఫ్లిప్కార్ట్ లో లేదు. ఫ్లిప్కార్ట్ లో ఏవేవో వేరే కంపెనీ చూపిస్తున్నాయి, అది జమా కాదా తెలియదు. అమెజాన్ లో బుక్ చేసినాం దీన్ని. ఇది వచ్చేసి 2500 ఉంది ఆన్లైన్ లో. ఇవి అప్పుడప్పుడు పెరగచ్చు తగ్గొచ్చు. దీంట్లో ఏంటంటే మనకైతే వచ్చేసి 2300 అయితే పట్టింది. సో 2300 ది బెస్ట్ మైక్ అనమాట. ప్లస్ ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట. దీంట్లోనే ఇది పవర్ బ్యాంక్ లాగా అనుకోండి. మైక్స్ వేస్తున్నా చూడండి. మైక్ అనేది కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది కదా లైట్. 2 మైకులు ఇక్కడే మనకైతే ఛార్జింగ్ అయిపోతుంది. నార్మల్గా నేను ఇంతకుముందు కూడా ఒకటి కొన్నాను అనమాట, K9 అని. వైర్లెస్ మైక్లు ఏంటంటే ఛార్జింగ్ ఇట్లా ఆప్షన్ రాలేదనమాట. జస్ట్ అవి ఎంతసేపు ఉన్నా ఛార్జింగ్ పెట్టాలి, దాంట్లోకే అవే యూజ్ చేయాలన్నమాట డిశ్చార్జ్ అయినాక. ఇదేంటంటే డబల్ మైక్ వస్తుంది. దీంట్లో మనకు ప్లస్ ఛార్జింగ్ కూడా అవుతుంది అనమాట. బెస్ట్ అనమాట. ఏంటంటే ఒకవేళ మనం బయటకు వచ్చినా సరే ఈ బాక్స్ అనేది దీంట్లో కొంచెం బ్యాకప్ ఉంటుంది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే మనం ఒక మైక్ యూజ్ చేసి ఇంకో మైక్ ఛార్జింగ్ అవుతుంటుంది. సో మనకు ఆ మైక్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇంకో మైక్ అయితే యూజ్ చేయొచ్చు. జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు అప్పుడైతే మనం చెక్ చేద్దాం అనమాట ఎట్లా వస్తుంది. ముందు వచ్చే మన బ్లాగ్స్లలో ఇదే మైక్ తోటి అయితే నేను బ్లాగింగ్ చేస్తాను. ఈ ప్రైస్లో ది బెస్ట్ అనమాట. ఇదైతే మాత్రం స్టేషన్ అయితే మీకు తెలిసింది ఏదైనా ఉంటే పక్క అయితే కామెంట్ చేయండి. 2500లో మైక్ తోటి బైక్ స్టార్ట్ చేస్తే బైక్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుందా, మన సౌండ్ ఎక్కువ వినిపిస్తుందా చూద్దాం. సో ఇప్పుడైతే బైక్ అయితే స్టార్ట్ చేసిన, చూద్దాం. ఇప్పుడు నేను మైక్ అయితే దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నా. సో నా వాయిస్ రికగ్నైజ్ చేస్తుందా లేకపోతే బైక్ నాయిస్ ఎక్కువ తీసుకుంటుందా అనేది ఇప్పుడైతే తెలిసిపోతుంది మనకు. మైక్ అయితే ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే ప్రతిసారి మనం అయితే చేతిలో పట్టుకోలేము కదా. మైక్ అయితే ఇక్కడ పెట్టేసిన. సో చూద్దాం, మీరే చెప్పండి బెటర్ వస్తుందా లేదా, ఎట్లా అనిపిస్తుంది ఏందనేది. లేదంటే మైక్ మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేద్దాం మంచిగా. లేదంటే ఎందుకంటే ఇప్పుడు చూసేది మీరే కాబట్టి మీరే కామెంట్ చేస్తే నాకు ఒక తెలుస్తుంది అనమాట ఎట్లుంది అనేది.
ఒక కన్క్లూజన్ అయితే నాకు కూడా వస్తుంది అనమాట. సో ఇందాక మైక్ తోటి అయితే చూసిండు కదా, ఇప్పుడు మైక్ లేకుండా ఐఫోన్ది ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడైతే ఐఫోన్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అని చూద్దాం అనమాట. ఇప్పుడు నా వాయిస్ ఎక్కువ రికార్డ్ చేస్తుందా, లేకపోతే బైక్ నాయిస్ అనేది ఎక్కువ తీసుకుంటుందా, సౌండ్ అనేది ఎక్కువ, ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఎక్కువ తీసుకుంటుందా చూద్దాం. ఎందుకంటే ఇందాక మైక్ పెట్టి చూసినాం కదా, మైక్ లేకుంటే మన వాయిస్ ఐఫోన్ ఎట్లా రికార్డ్ చేస్తే అనేది మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా. ఎందుకంటే డిఫరెన్స్ తెలుస్తుంది, ఎందుకంటే 2500 పెట్టి కొన్నాం కదా ఊకనే. సో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అనమాట. సో కామెంట్ చేయండి, మీరే కామెంట్ చేస్తే నాకు అనేది తెలుస్తుంది అనమాట ఎట్లా వస్తుంది అనేది. నేను కూడా చెక్ చేసుకుంటాను, చెక్ చేయండి. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.